అందరికీ నమస్కారం. ఈరోజు బంగారానికి సంబంధించి రేట్ చెక్ చేయగానే నాకైతే అసలు అకస్మాత్తుగా ఎలా పెరిగింది అనిపించింది. మామూలుగా అయితే ఇంత పెరగకూడదు, పెరగాలి బట్ ఇంత పెరగకూడదు. కామెడీ ఇంకదంతా అసలు మూడ్ లేదు ఈరోజు. ఎందుకేంటి నేను తర్వాత క్యాటిల్ ఎస్పీ ఛానల్ వీడియో పెడతా చూడండి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు. ఆ ముగ్గురు కనుక పట్టుకోకపోతే దేశంలో ఉన్నటువంటి హిందువులలో కొన్ని లక్షల మంది చనిపోయేవారు. క్యాటిల్ ఎస్పీ ఛానల్ ఇప్పుడు వీడియో పెడతాను చూడండి. ఇప్పుడు ముందే బంగారం 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు 1100 పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములకి 1200 పెరిగింది. మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,12,950 ఉంది. కమింగ్ టు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,23,220 ఉంది. వెండి పెరిగిద్దని చెప్పే కదా, బట్ స్లోగా పెరిగిద్దన్న 2,000 పెరిగింది. కేజీకి 1,67,000 రూపాయలకి పోయింది. మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. మీ దగ్గర బంగారం కనుక ఉంటే ఇప్పుడు అమ్మొద్దు. మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే బంగారం కొనిపెట్టుకోండి, ఫ్యూచర్లో పెరిగింది. వెండి ఆల్రెడీ కొనుక్కొని పాప కొంతమంది ఉండిపోయారు. మీ దగ్గర డబ్బులు కనుక లేకపోతే తప్పదనుకుంటే అమ్మండి. డబ్బులు కనుక ఉంటే వెండిని అప్పుడే అమ్మదు. మీరు అనుకున్న రేట్ వచ్చిద్దే అప్పుడు అమ్ముకోండి. మరలా చెప్తున్నా, రానున్న రోజులలో బంగారం వెండి పోటాపోటీగా పెరగటం ఖాయం. బట్ ఇట్ విల్ టేక్ టైం. 2 లక్షలకి ఆల్రెడీ వెండి వెళ్ళిపోయి 2,30,000 వెళ్ళిపోయి మరలా పడింది. బట్ ఎనీ టైం మరలా 2 లక్షలు పోవచ్చు, బట్ స్లోగా పోతుంది. బంగారానికి సంబంధించి కూడా మరలా చెప్తున్నా, రేట్ అయితే పెరుగుతుంది బట్ స్లోగానే వెళ్ళిద్ది. సమ్ టైమ్స్ ఇదిగో ఇప్పుడు ఇచ్చిన షాకుల్లాగా 1,000-1,500 ఇలా కూడా పెరగవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన చైనా వాడు ట్యాక్స్ సిస్టమ్ దాన్ని ఏమనాలి, సబ్సిడీ ఎత్తేసాడు. అప్పుడు అక్కడ డిమాండ్ తగ్గిద్ది. డిమాండ్ అన్నప్పుడు తగ్గగానే సప్లై ఆల్రెడీ పెరిగినప్పుడు రేటు పడిపోవాలి. అలా 2-3 రోజులు హడావుడి చేసింది మన దగ్గర. అగైన్ మరలా స్టార్ట్ అయింది చూడండి. వరల్డ్ వైడ్గా ఆయా దేశాల యొక్క సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. అండ్ బంగారానికి సంబంధించి ఎంత సప్లై చేసినా ఉన్న డిమాండ్కి సరిపడా లేదు. సో రేట్ అయితే పెరుగుతుంది. చూసుకొని మీ దగ్గర ఉన్న డబ్బుకు తగ్గట్టుగా బెస్ట్ అనుకుంటే కొని దాచిపెట్టుకోండి.